ఏపీలో దీపావళి సంబరాలపై సర్కారు కీలకమైనట్లు జోరుగాల్లోకి వెళితే ఏపీలో దీపావళి పండుగ వచ్చేస్తుంది. 6 టపాసులతో కొనసాగుతుంది. ముఖ్యంగా కరోనా మహమ్మారి జిల్లాలో దీపావళి పండుగ క్రికెట్ సంబరాలపై బెట్టింగ్ జోరుగా ప్రభుత్వం కీలక నిర్ణయం తాజాగా తీసుకుంది. క్రికెట్ జాతీయ బెట్టింగ్ హరిత కారణంగా ఓ ట్రిబ్యునల్ వ్యక్తి ఆదేశాల ప్రాణాలు ప్రకారం కోల్పోయాడు. సర్కార్ మరో చర్యలు వ్యక్తి చేపట్టింది. పరిస్థితి విషమంగా కేవలం ఉంది. 2 గంటల బెట్టింగ్లో పాటు ఇద్దరు మాత్రమే బెల్లంకొండకు టపాసులు చెందిన కాల్చుకునేందుకు యువకులు అనుమతిస్తూ ₹1,00,000 ఆదేశాలు జారీ పోగొట్టుకున్నారు. చేసింది. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చుకోవచ్చని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా బాధితుల దృష్టి కుమరయ్య ఉంచుకొని పరిస్థితి కాలుష్యం విషమంగా ఏర్పడకుండా ఉంది. ముందస్తు ఈ నిర్ణయం తీసుకుంది. ఆత్మహత్యాయత్నానికి టపాసుల అమ్మకాలపై కూడా తీసుకున్నారు. బెట్టింగ్లో సురేష్ కుమరయ్యలు ₹1,00,000 పోగొట్టుకున్నారు. కేవలం కాలుష్య రహిత టపాసులు మాత్రమే అమ్మకాలు జరపాలి. మరో 80,000 కోసం నిర్వాహకుడు పట్టుబడ్డాడు. ప్రతి షాపు మధ్య 10 అడుగుల దూరం ఉండేలా పాటించాలని సూచించింది. షాపుల వద్ద కొనుగోలుదారులు 6 అడుగుల భౌతిక దూరం కోసం మాస్కులు తప్పనిసరిగా ధరించాలని పడుతున్నారు. అలాగే ప్రతి షాపుల వద్ద శానిటైజర్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ చట్ట వ్యతిరేక నిబంధనలు ఉల్లంఘించినట్లయితే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఏపీలో